పాపము గురించి హెచ్చరిక ఎక్కడ? పాపము చేస్తే వచ్చే శిక్షణ గురించి హెచ్చరిక ఎక్కడ? పాపము చేయువాడు పట్టుబడతాడన్న కందింపుతో కూడిన హెచ్చరికతో కూడిన వర్తమానములు ఎక్కడ లేవు. ఎందుకో తెలుసా? మీకు నచ్చవు కాబట్టి. ఈ చెప్తే వింటారు కదా. ఏం చెప్తే వింటారు? రండి దీవించబడండి, రండి ఆశీర్వదించబడండి, మీరు ధనవంతులుగా మారండి, మీ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు పడతాయి, మీకు అన్ని ఆశీర్వాదాలు, ఇంకొక అంతస్తు కడతారు, ఇంకొక కారు కొంటారు, స్థలాలు కొంటారు, ఉద్యోగాలు వస్తాయి, ప్రమోషన్లు వస్తాయి, మీ పిల్లలు అమెరికా పోతారు. ఇవా మీకు కావాలి? వీటి దగ్గరికి వెళ్తున్నారు జనం. ఏమవుతుంది తెలుసా? ఇది మీకు గాలానికి ఉన్న ఎర్రకు మీరు బాధితులుగా మిగిలిపోతున్నారు. చివరికి బహుశా నువ్వు వాటి కొరకు పరిగెత్తున్నావేమో, అవి కావాలనుకుంటున్నావేమో, బహుశా నీకు దొరికేయలో నాకైతే తెలియదు, కానీ చివరికి నిత్య జీవాన్ని పోగొట్టుకుంటావు, పరలోకాన్ని పోగొట్టుకుంటావు. ఏదైతే దేవుడు మనకు వద్దన్నాడో, దేని కొరకైతే మీరు ప్రయాసపడద్దన్నాడో, దేని కొరకైతే మీరు ప్రాకులాడద్దన్నాడో, దాని కొరకే ఈ దినాన సాతానుడు అబద్ధ బోధకుల వేషంలో రండి 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 మా దగ్గరికి వస్తే దీవెనలు ఆశీర్వాదాలు అప్పులు పోతాయి అని ఏంటో తెలుసా? ఎరా పాపమును గురించి చెప్పని బోధ, నరకమును గురించి చెప్పని బోధ, ఖండింపుతో గద్దింపుతో శిక్షించని బోధ ప్రయోజనకరం కానే కాదు. క్రీస్తు సిలువను గురించి చెప్పని వార్త శుభవార్తే కాదు. యేసు క్రీస్తు సిలువను మీ ముందు ప్రదర్శించాలి అంతే. ఆయన సిలువను చెప్పాలి, ఆయన ప్రేమను చెప్పాలి, ఆయన కరుణను చెప్పాలి, మానవుని ఎడల దేవుని యొక్క జాలి కనికరాన్ని చెప్పాలి, ఇంత గొప్ప రక్షణ యొక్క విలువను చెప్పాలి. ఒకవేళ త్రోసివేస్తే రాబో తీర్పును తప్పించుకోలేవని చెప్పాలి. ఈ దినాన వర్తమానాల్లో ఉండాల్సిన ప్రాముఖ్యమైన విషయాలు ఇవి లేవు. కారణం ఏంటి తెలుసా? ఎరకు దొరికిపోతున్నావు, జాగ్రత్త. పరిగెత్తుతున్నావా ఆశీర్వాదాలని? ఎక్కడికి? ఏం ఆశీర్వాదాలు? ఏంటి ఆశీర్వాదం అంటే? ఇంతవరకు నీకు ఆశీర్వాదం అంటే ఏంటో తెలియదు, కానీ వాటి కోసం పోతావు. ఏమనుకుంటున్నారు సాక్ష్యాలంటే? ఇది నన్ను సాక్ష్యాలు ఏంటో తెలుసా? నిలబడి సాక్ష్యం ఏంటో తెలుసా? నేను ఇక్కడికి రానప్పుడు నాకు ఇల్లు లేదు, నేను ఈ చర్చికి వచ్చిన తర్వాత అయ్యగారు ప్రార్థన చేసిన తర్వాత 2 అంతస్తులు కట్టానండి. నేను ఇక్కడికి రానప్పుడు సైకిల్ మీద వచ్చా, ఇప్పుడు కారులో తిరుగుతున్నా. నేను ఇక్కడికి రానప్పుడు నాకేమీ లేదు, కానీ ఇక్కడికి వచ్చి నేను కానుక ఒప్పుకున్నా, ఓ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేశా, అంతే. తెల్లారేటప్పటికి నాకు లోన్ వచ్చింది, తెల్లారేటప్పటికి లాటరీ వచ్చింది. ఎన్ని వింటున్నాం ఇవన్నీ? ఇంతకుముందు నాకు పిల్లలు లేరు, ఈడకొచ్చాను, అడుగు పెట్టాను అంతే. ఎవరో చెప్పారు ఆడకపోతే నీకు పిల్లలు పుడతారని. వచ్చా, తర్వాత వారంలో నేను కన్సీవ్ అయ్యా, కడుపులో గడ్డ కరిగింది, క్యాన్సర్ పోయింది, ఎయిడ్స్ పోయింది. ఇవా సాక్ష్యాలు? ఇవి కదండి సాక్ష్యాలు. సాక్ష్యం ఏంటో తెలుసా? వీటి ద్వారే అన్యులు మనల్ని విమర్శిస్తున్నారు, వీటి ద్వారే తలెత్తుకోకుండా ఉన్నాం, వీటి ద్వారే దేవుని నామం అవమానం అవుతుంది. చెప్పాల్సిన సాక్ష్యం ఇది కాదు. చెప్పాల్సిన సాక్ష్యం ఏంటో తెలుసా? పాపిగా ఉన్న నా జీవితాన్ని క్రీస్తు మార్చాడు. పౌలు గారు చెప్పాడే, పూర్వం దోషకుడను, హానికరుని, హింసకుడను, ప్రభువు నన్ను రక్షించుకున్నాడు, పాపుల్లో ప్రధానుని నేను. ఇదిగా సాక్ష్యం. పాపినైనా నా జీవితాన్ని మార్చాడు. ఏదో సాక్ష్యం ఇది? ఎరకు దొరికిపోతున్న వారెందరో మోసపోతున్నారా? వాటి వైపు పరిగెత్తి నీవు బాగవ్వాలి, అనేకులను బాగు చేయాలి. ఈ వర్తమానం ఈరోజు మీరు వింటున్నారే, ఎంతమందికి చెప్తారో, ఎన్నిసార్లు చెప్తారో, ఎంతమందిని చేరుకోగలరో తప్పుడు మార్గంలో వెళుతున్న వారిని ఈ వాక్యం చెప్పండి. కొంతనైనా వారి గతిని, గమ్యాన్ని మార్చే
సత్య సువార్త వైపు యేసయ్య దేని కొరకు ఈ లోకానికి వచ్చాడో, ఏది పొందుకోవాలని మన జీవితాల్లో ఆయన ఇష్టపడుతున్నాడో, ఏది వినాలని కోరుకుంటున్నాడో, దారి తప్పిన క్రైస్తవత్వాన్ని తిరిగి మీరు ఒక్కళ్ళైనా నిలబడి దారిలోకి తీసుకురండి. దేవుడు ఏం చెప్పాడు, మనల్ని ఎలా బ్రతకమంటున్నాడు, మనం ఎలా బ్రతుకుతున్నాం, దేవుడు ఏది కోరుకోమంటున్నాడు, మనం ఏది కోరుకుంటున్నాం. ఇకనైనా మీరు మేల్కొని, యెహెజ్కేలుతో దేవుడు అన్నాడే, నిన్ను కావలిగా నియమించానని దేవుడు మాట్లాడుతున్నాడు. కావలిగా ఉందాం. అనేక మంది దారి తప్పిన క్రైస్తవుల దారిలోకి తీసుకొద్దాం. మనం నేత్రాలు తెరుద్దాం. ముందు మనం దారిలోకి వద్దాం. సాక్ష్యం అదండి. యేసయ్య నా జీవితాన్ని మార్చాడు, నా బ్రతుకును మార్చాడు. ఒకానప్పుడు నేను పాపిని, ఒకానప్పుడు నేను ఘోరమైన పాపపు భ్రష్టత్వంలో జీవించిన వాడిని, ఒకానప్పుడు నేను వ్యభిచారిని, ఒకానప్పుడు నేను త్రాగుబోతుని, దొంగని, నేను లంచాలు తీసుకునేవాడిని. యేసయ్య నా జీవితాన్ని మార్చాడు. ఇది కదా చెప్పాలి.